దేశవ్యాప్తంగా రోల్ మోడల్ తెలంగాణని, తెలంగాణ రోల్ మోడల్గా నిలబడుతుందని అన్ని దేశవ్యాప్తంగా ఇది అమలు చేస్తామని చెప్పేసి మాట ఇచ్చినట్టు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ ఏమి చేయకుండా, పార్లమెంటులో మీ వాణి వినిపించకుండా, రాష్ట్రంలో అసెంబ్లీలో జీవీలు జారీ చేస్తే దానివల్ల నిష్ప్రయోజనం. ఇక్కడ దానికి పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే 9వ షెడ్యూల్లో చేర్చాలి. 9వ షెడ్యూల్లో చేర్చాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాల్సిందే. ఇక్కడ రాజ్యాంగ సవరణ చేయాలంటే మీరు కాంగ్రెస్ పార్టీ ముందుగాల పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టి మీ యొక్క నైతికతను చాటుకొని బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేయండి. లేదంటే ఇలాగే మేము ముందుకు పోతాం, రేపు డిసెంబర్ 4 తర్వాత మేము ఎన్నికలకు పోతామని చెప్తే మీకు స్థానిక సంస్థ ఎన్నికల్లో మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అన్ని రకాలుగా అటు డబ్బులు పంచి ఇటు అధికారాన్ని ఉపయోగించుకొని పక్కదారి పట్టించి గెలవడం జరిగింది. అక్కడ కూడా బీసీ నేత అనే ఒక కాన్సెప్ట్తోనే గెలవడం జరిగింది. రేపు గనక స్థానిక సంస్థ ఎన్నికలకు ఇదే విధంగా మీరు మొండిగా పోతే రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీ సమాజం మిమ్మల్ని పక్కాగా కాంగ్రెస్ పార్టీని ఓడిస్తున్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తు చేసుకోవాలా. కాబట్టి మీకు నైతికత ఉంటే, కాంగ్రెస్ గవర్నమెంట్కు నైతికత ఉంటే, మీ రాహుల్ గాంధీ గారు గనక పార్లమెంటుకు రోజు రాజ్యాంగాన్ని పట్టుకొని పోయి నీతి నిజాయితీ కనుక మీకుంటే బీసీ రిజర్వేషన్ అమలు చేసి దేశానికి రోల్ మోడల్గా ఉంచే ఒక ప్రయత్నం చేయండి. లేదు మేము ఈ కమిషన్ వేసినాం ఆ కమిషన్ వేసినాం అంటే మీ కమిషన్లన్నీ కూడా చెత్తబుట్ట పాలవుతాయి. కాబట్టి తక్షణమే అమలు చేసిన తర్వాతనే 3,000 కోట్ల రూపాయల కోసం మీరు కక్కుర్తి పడకండి. మన రాష్ట్ర బడ్జెట్ 2.5 లక్షల బడ్జెట్ ఉంది. 2.5 లక్షల బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు చాలా చిన్న అమౌంట్. దాని అడ్డం పేరు చెప్పి మీరు రిజర్వేషన్ తప్పించుకునే ప్రయత్నం చేస్తే మీకు రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో తగిన గుణపాఠం తప్పదని చెప్పేసి హెచ్చరిక చేస్తారు.